నీ కృపా సింహాసనమునకు ఒక నూతన సజీవ మార్గమును మా కొరకై ప్రతిష్ఠించితిరి కదా. ఆ నీ కుమారుని ద్వారానే మీ యొద్దకు వచ్చుచున్నాము. మమ్మను, మా మనవులను, మా అర్పణలను దయతో అంగీకరించమని మిమ్మల్ని వినయముగా ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ మండల కాలంలో ప్రభువా, మీ సిలువను ధ్యానించుటకు తండ్రి మాకు ఒక మంచి అంశమును ఏర్పాటు ధ్యానములోనికి నడిపించితిరి కదా. మా జీవితంలో ఆధ్యాత్మికంగా ఉండవలెనని, మార్పు చెందవలెనని, అంతరంగంలో శుద్ధి కలిగి ఉండవలెనని, రూపాంతర అనుభవంతో మాత్రమే నీ సన్నిధిలో పశ్చాత్తాప హృదయంతో చేరి నూతన సజీవ మార్గంలో మేము నడుచుటకు మీ కృపనొసంగుమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాము. ఇటు ఆధ్యాత్మిక దీక్ష కాలంలో ప్రభువా, మీ పరిశుద్ధాత్మ నడిపింపును కోరుతూ ఉన్నాం. మా బలహీనతలన్నింటినీ కూడా దూరపరచండి. మమ్మను నీ యొక్క వాక్యము చేత పవిత్రపరచండి. ప్రార్థన బలమును దయచేయండి. తద్వారా నీకు అనుకూలమును నీ ఇష్టమేదో పరీక్షించి మా శరీరాత్మలను సజీవయాగంగా నీకు సమర్పించుకున్నటకు మీ కృపనొసంగుమని వినయముగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ దినం వాక్యం అందించినటువంటి మీ దాసుని, వారి కుటుంబమును, వారి పరిచర్యను నిండుగా మెండుగా దీవించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ దినం ఆరాధనలో పాల్గొని నడిపించినటువంటి వెస్లీ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటి కొరకు మీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. వెస్లీ బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, వెస్లీ బాయ్స్ స్కూల్, వెస్లీ గర్ల్స్ స్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఈ విధముగా ప్రభువా మా యొక్క మీరు ప్రతిష్ఠించిన ఈ పరిశుద్ధ సంఘమునకు అనుసంధానంగా ఉన్నటువంటి ఈ సంస్థలన్నింటి కొరకును, ఇందు పనిచేస్తున్న నీ సేవకులు, సేవకురాండ్ర కొరకును మీకు వందనాలు. ఇందు చదువుచూ ఉన్నటువంటి, లబ్ధి పొందుతూ ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు నీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. వారి ఎంతో నమ్మకముగా దీక్షతో చేస్తున్నటువంటి సేవను దయతో అంగీకరించుము, ఆశీర్వదించుము. ప్రార్థనా పూర్వకముగా పాఠ్యాంశములను బోధిస్తూ బిడ్డలను క్రైస్తవ క్రమశిక్షణలో నడిపిస్తూ వారిని సౌభాగ్యవంతులుగా ఉజ్వల భవిష్యత్తు కలిగి ఉండవలనని వాంఛిస్తూ ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు, శాపంతుని కొరకు మీ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏ దీక్షతో, ఏ ఉద్దేశంతో ప్రారంభించబడినవో ఆ ఉద్దేశములను మీరు సఫలపరచుమని, అందుకు అనుగుణ్యమైన రీతిలో మా యొక్క ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నడుచుటకు నీ పవిత్రాత్మ సహాయం అనుగ్రహించుమని వినయముగా మిమ్మల్ని బ్రతిమాలుతూ ఉన్నాం. ఈ యొక్క సంస్థల కొరకు ఏర్పాటు చేయబడిన మేనేజ్మెంట్ కొరకును, మా అధ్యక్ష మండలం కొరకును, వనరులన్నింటి కొరకును, వనరులను అందిస్తున్నటువంటి దాతల కొరకును మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని వినయముగా ప్రార్థిస్తూ ఉన్నాం. మా సంఘం ఈ సంస్థల కొరకు ఇచ్చుచూ ఉన్నటువంటి విరాళముల కొరకును, అంతకు మిన్నగా చేయుచున్నటువంటి ప్రార్థనల కొరకును మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ విధముగా మా సంస్థల ద్వారా లబ్ధి పొందినటువంటి అనేక మంది కోకొల్లలుగా, వేలకొలదిగా ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారు హాస్టల్లోనూ, స్కూళ్ళలోనూ, కాలేజీలోనూ చదివి భాగ్యవంతులై దేశ విదేశములలో వేర్వేరు వృత్తులలో ఉండగా ప్రభువా, వారందరినీ, వారి కుటుంబములను మీరు దీవించినారు. వారు కూడా కృతజ్ఞత కలిగి తిరిగి మా సంస్థకు ఏమైనా చేయుదుమా, మేలు చేయుటకు, ఆలోచించుటకు వారికి తగిన మనస్సును మీరు ప్రసాదించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాము. దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క సంస్థలలో ఉన్నటువంటి కొదవలను, కొరతలన్నిటినీ కూడా దూరపరచుమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. తిరిగి పునర్వైభవాన్ని సంతరించుకున్నటకు మీ కృపనొసంగుమని సహితం మిమ్మల్ని బ్రతిమాలుచున్నాం. గొప్ప దేవా, నీవు మాత్రమే గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయగలవని మేము మీ వైపునకు కన్నులెత్తి చూస్తూ ఉండగా మా మనవులు ఆలకించి కావలసినటువంటి వైభవోపేతమైనటువంటి విద్యాభ్యాసం, జీవితం
ఉజ్వల భవిష్యత్తు మీరే మీ కృప ద్వారా అనుగ్రహించమని సైతం మిమ్మల్ని బ్రతిమాలుతూ ఉన్నాం. మీ ప్రభువా, చేరవచ్చిన సంఘమంతటి కొరకు మీకు వందనాలు. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకును, ప్రతి వ్యక్తి కొరకును, ప్రతి విభాగం కొరకును మీకే స్తోత్రములు. సహవాసములన్నింటినీ కూడా నిండాల దీవించమని రాబో దినములలో ఈ పవిత్ర దేవాలయంలోను గృహములలోను జరగనైనటువంటి ప్రార్థన కూడికల కొరకును, తండ్రి ఆరాధనల కొరకును మీకే స్తోత్రములు. మీ పరిశుద్ధాత్మ పూర్ణులను చేసి బలపరిచి ఆశీర్వదించమని బ్రతిమాలుచున్నాం. ఉదయకాలంలో జరుగుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి వాక్యోపదేశం కొరకును మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ధ్యానములన్నింటినీ కూడా మీ ఆత్మచేత నడిపించి బలపరచుమని సంఘమంతటితో తండ్రి వేర్వేరు ప్రాంతములలో నుండి వీక్షిస్తున్నటువంటి వీళ్ళందరితో మీరు మాట్లాడమని మిమ్మల్ని బ్రతిమాలుచున్నాం. తద్వారా ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధిని మా సంఘమునకు మీరు ప్రసాదించు. దైవ సేవలో ఉన్నటువంటి మా యొక్క గురు బృందం అంతటి కొరకును, మా సంఘ నాయకత్వం కొరకును మీకే స్తోత్రములు. మీరు దీవించి బలపరిచి మీరే మీ కృపలో భద్రపరిచి సంఘము అంతకంతకు మేలు నందుచు ఆధ్యాత్మికంగాను నైతికంగాను ఉన్నతమైన క్రైస్తవ విలువలతో నీకు సాక్షి బిడ్డలుగా జీవించడం నీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాం. ప్రత్యేకంగా ప్రభువా, ఈ దినమున చెల్లింపబడిన కానుకల కొరకు మీకు వందనాలు. మీ పవిత్ర త్రియేక నామమున ఈ కానుకలను మమ్మల్ని మేమే నీకు ప్రతిష్ఠిస్తూ ఉండగా మీరు దీవించి మీ సేవార్థమై వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుమని యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన మనోహరమైన నామమునని మిక్కిలి వినయముగా మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయు. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమై నిరంతరం నీవే ఉన్నవి తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సంగతులు ఈ మండల కాలం అంతట్లో దేవుడు తోడుగా నుండి మనల్ని తన ఆత్మ